ఈ ఆలయానికి గేట్స్ ఏవి? సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. ఆలోచించండి, చెవు కంటే, స్కిన్ కంటే, అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏదండి? మన యొక్క కన్నులే. అయితే దేహంలో దీపం ఏదంట? మన దేహానికి దీపం ఏదండి? ఇప్పుడు ఇంతవరకు దీపము వెలుగు, దీపము వెలుగు, మెరుపు మెరుపు అని ఇంత వాక్యం వింటున్నాం కదా. ఈ దీపం, శరీరానికి దీపం ఏది? కన్ను. ఇప్పుడు ఈ కన్ను తేటగా ఉంటే శరీరం అంతా ఎలా ఉంటుంది? తేటమయం ఉంటుందంట. ఈ కన్ను పాడైతే దేహం అంతా కూడా పాడైపోతుంది. ఈరోజు విషాదకర సంఘటన ఏంటంటే, యోబు తన జీవితంలో నా కంటితో నేనేం చేశాను? నిబంధన చేసుకుని ఉన్నాను. ఈరోజు మూడో స్థాయి, మన కంటితో ఎప్పుడైతే మనం నిబంధన చేయగలుగుతామో ఆ వ్యక్తి తన దీపాన్ని ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. ఈరోజు విషాదకర సంఘటన ఏంటంటే, ప్రపంచం అంతా కూడా ఈరోజు మన చేతికి కంటికి ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది. చెప్పగలరు ఏంటది? చాలా బాగా చెప్పారు. ఫోను రీల్స్ ఇలా వెళ్ళిపోతూనే ఉండాలి. చూసాము ఒకటి, తృప్తి వస్తుందా? వస్తుందా? రాదు. నెక్స్ట్ చివరికి ఏళ్ళు మూవ్ అయ్యి లాస్ట్కి మన బాధ తట్టుకోలేక ఆటో స్క్రోలింగ్ ఆప్షన్ ఇచ్చాడు. ఎందుకంటే మీరెందుకులే కష్టపడేది, అది మూవ్ అవుతూనే పోతుంటుంది. మాకు కావాల్సింది ఒకటే, మాకేం కావాలంటే మీ కన్ను కావాలి. ఏం కావాలి? మీ కన్ను కావాలి. మనందరం ఏమో కారణ జన్మలకు విజన్ ఉంటుందంటే మనం విజన్ పక్కన పెట్టి టెలివిజన్ పట్టుకున్నాం. మనలో ఎవరికి విజన్ లేదు. ఏముంది? టెలివిజన్ ఉంది. అందరం కూడా నీ కన్ను తేటగా ఉండాలంట, కానీ ఫోన్ పట్టుకొని ఏం చేస్తూ ఉంటాం? కంటి మీదనే దాడి. చూడండి, ఈరోజు ప్రపంచంలో అత్యధికమైన దాడి దేని జరుగుతుంది తెలుసా? మన కంటి మీదనే దాడి జరుగుతుంది. దయచేసి గమనించిన ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఈరోజు ప్రపంచంలో కోటీశ్వరులు, ప్రపంచంలో అత్యధికంగా ధనవంతులు ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఎవరు తెలుసా? నీ కంటిని కొనుక్కోగలేవారు. బహుశా ఈ మాట చెప్తే మీరు అర్థం చేసుకోవచ్చు, ఓహో ధనవంతులు కనుక అన్న మంచి ఐడియా ఇస్తున్నాడని. నిజంగానే ప్రపంచంలో ఈజియెస్ట్గా డబ్బు కావాలంటే ఫస్ట్ వాళ్ళు కొనేది ఏది తెలుసా? నీ కంటిని కొనడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళు ధనవంతులు అవ్వాలంటే వారు మన కన్నుని ఏం చేయాలి? కొనాలి. మన కన్నును కొనాలంటే మనం మన కంటిని ఏం చేయాలి? ఒకళ్ళు కొనేటోడు వస్తుందంటే మన కంటిని మనం ఏం చేయాలి? వాడు ఎందుకు కొనడానికి వస్తాడు? మనం అమ్మడానికి ఉంటేనే కదా. మనం అమ్మడానికి ఉంటేనే వాడు ఏం చేస్తాడు? కొనడానికి ముందుకు వస్తాడు. ఇప్పుడు ల్యాండ్ ఫర్ సేల్ అని పెడితేనే కొనోడు ఇస్తారని అడుగుతాడు. నువ్వు ల్యాండ్ సేల్ అని బోర్డు పెట్టకపోతే ఎందుకు వస్తాడు? అర్థమని చేస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ల్యాండ్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టిన తర్వాత ప్రతి ఓడు డైలీ వస్తాడు, ఎంత 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 అంటాడు. నువ్వు ల్యాండ్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టలేదు అనుకో, ఎవడు కూడా దగ్గరికి రాడు. ఎందుకు వచ్చి అడుగుతాడు? ఒకళ్ళు ఆశపడి వచ్చి అడిగితే కూడా ఇవ్వమండి, నా ప్రాపర్టీ అమ్మడానికి వీలు లేదండి, మా ప్రాపర్టీ నేనే పెట్టుకుంటానండి. వాళ్ళు ఎవరు కూడా దగ్గర కొన్ని రోజుల తర్వాత ఎవరు ముందుకి రారు. ఎందుకంటే వాళ్ళే చెప్తారు ఏమనంటే, వాడు అమ్మడండి, అమ్ముకోవడం కూడా లేడు. ఎందుకంటే వాడు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు, వాడికి ఆ ప్రాపర్టీ అమ్మకానికి వచ్చేది కాదు, అమ్ముడు పోయే వస్తువు కాదు. దయచేసి వినండి, విషాదకర సంఘటన చెప్తాను. ఈరోజు బహుశా ఒకళ్ళు ఈ మాట చెప్తే మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు, లేదా కొంతమందికి ఎందుకు బ్రదర్ ఇంత ఘాటుగా ఇంత సీరియస్గా బ్రదర్ ఎందుకొరకు చెప్తున్నాడని బహుశా మనలో కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఒక వాస్తవ సత్యాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. ఎప్పుడైతే మన బహుశా మీరు అందరూ చూసే ఉండొచ్చు, లాస్ట్ వీక్లో ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్యాట్ని తీసుకెళ్ళి ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. న్యూస్ చూసారు ఎవరైనా? ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళు బ్యాట్ తీసుకెళ్ళి ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. అది న్యూస్లో వచ్చింది, చూడలేదా? పోనీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు తెలుసా? మా ముఖ్యమంత్రి మాకు తెలియదంట. అలా కాదు కదా, ఓకే. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? విజయ్ గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి గారికి ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళు, మామన్ గారు అని కూడా చైర్మన్ గారు వాళ్ళు వచ్చి ఫస్ట్ ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏమిచ్చారు తెలుసా? ఏమిచ్చారు? బ్యాట్ ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయి, బ్యాట్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి, దానికి ఒక పెద్ద న్యూస్లో హెడ్లైన్స్లో పెట్టడం ఏంటి? హెడ్లైన్స్లో ఎంఆర్ఎఫ్ కంపెనీ వచ్చి ఒక బ్యాట్ గిఫ్ట్ ఇచ్చి, అరే ఆ బ్యాట్కి అంత సీన్ ఉందా అంటే దాని కింద రాశారు, ఆ బ్యాట్ ఎందుకు అంత విలువైందంటే విరాట్ కోహ్లీ అంట స్వయాన ఏం చేశాడండి? ఆటోగ్రాఫ్ ఇచ్చాడంట. ఏమిచ్చాడు? స్వయాన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు కాబట్టి ఆ బ్యాట్ చాలా విలువైంది అని.
అయితే తర్వాత ఏంటంటబ్బా అని చెప్పి కనుక్కుందాం ట్రై చేస్తే సుమారు 8 సంవత్సరాల కాంట్రాక్ట్ ఎంఆర్ఎఫ్ ఎవరిని కొనుక్కుంది? విరాట్ కోహ్లీ కొనుక్కుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఏం చేయాలి తెలుసా? తను ఏం చేయాలంటే ప్రతి మ్యాచ్ సుమారు 300 కోట్లు పెట్టి ఆ కాంట్రాక్ట్ తీసుకుంది. ఎన్ని కోట్లు అండి? 300 కోట్లు పెట్టి కాంట్రాక్ట్ తీసుకుంది. 300 కోట్లు పెట్టి కాంట్రాక్ట్ తీసుకుంటే విరాట్ కోహ్లీ 50 కొట్టినా సరే, సెంచరీ కొట్టినా సరే, ఫస్ట్ హ్యాట్ తీసి ఫస్ట్ ఏది పైకి ఎత్తాడు? హ్యాట్ తీసి బ్యాట్ పైకి ఎత్తాడు. చూసే మనల్ని చేస్తాడు. నేను అడుగుతాను, బ్యాట్ ఎందుకు పైకి ఎత్తాలి? చెయ్యి అలసిపోయాడా? స్టైలా? స్టైల్ అంట. అదే మనకు అందుకొర పప్పులో కాలేసాం. సరే అండి, బ్యాట్ ఎందుకు పైకి ఎత్తాలి? ఆడేదే క్రికెట్ బ్యాట్ కాబట్టి బ్యాట్ పైకి ఎత్తాలి. అవునా? మరి అయితే బౌలర్ బాల్ పైకి ఎత్తాడా? ఒక విడ్డూరమైన బ్రాండ్ ప్రమోషన్. మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఆయన బ్యాట్ ఎత్తేది ఏదో షోక్కో లేకపోతే అలిసిపోయినందుకు కాలు ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకోవడం కాదు. బ్యాట్ పైకి ఎత్తేది. ఆ బ్యాట్ పైకి ఎత్తిన బ్యాట్ మీద ఏముంటుంది తెలుసా? ఎంఆర్ఎఫ్ అని ఉంటుంది. ఆ 50 కొట్టినా, సెంచరీ కొట్టినా, లేకపోతే ఆ ల్యాండ్ మార్క్ ఏదైనా మైల్ స్టోన్ రీచ్ అయితే ప్రపంచంలో కొన్ని 100 కోట్ల మంది అభిమానులు ఇలా ముక్త కంఠంతో కళ్ళు దగ్గరికి చూస్తారు. దేన్ని? 50 ఉందా? ఆ టైంలో అంతమంది ఆసక్తితో చూసినప్పుడు, అప్పుడు ఫస్ట్ బ్యాక్ ఎత్తినప్పుడు కెమెరాలను దేని మీద ఫోకస్ చేస్తాయి? బ్యాట్ని కాదు, ఎంఆర్ఎఫ్ అని. ఆ బ్యాట్ మీద ఫోకస్ చేస్తే ఏమొస్తుంది? ఏం కనిపిస్తుంది? ఎంఆర్ఎఫ్ అని కనిపిస్తుంది. ఆ ఎంఆర్ఎఫ్ అని కనిపించడానికి బ్యాట్ పైకి ఎత్తిన దానికి విరాట్ కోహ్లీ అకౌంట్లో వద్దన్నా సరే 3.5 lakhs ఆన్ ద స్పాట్ క్రెడిట్ అవుతుంది. ఎంత? ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంత? 300 కోట్లు. ఇప్పుడు కొట్టిన వెంటనే బ్యాట్ పైకి ఎత్తినందుకు ఒక్కసారి బ్యాట్ పైకి ఎత్తే ఎంత? 3.5 lakhs టక్ మనకి అకౌంట్లో యాడ్ అయిపోతుంది. అయితే మీరు అనొచ్చు, ఇంత ఎందుకు ఇస్తున్నారండి విరాట్ కోహ్లీకి? దాంట్లో 10వ భాగం 10వ భాగం మాకిస్తే బాగుండు కదా. ఎందుకు ఇస్తున్నారు తెలుసా? కొద్దిగా బుర్రబెట్టి ఆలోచిస్తే మంచిది. 3.5 lakhs ఒక సెకండ్, అర సెకండ్. ఇన్ని కోట్ల మంది కంటి విలువ వాళ్ళు అమ్ముకున్న దానికి, విరాట్ కోహ్లీ కొనుక్కున్న దానికి వాళ్ళు జతకట్టిన విలువ ఎంత తెలుసా? 3.5 lakhs పర్ సెకండ్. పర్ కాంట్రాక్ట్ 300 crores. అంటే మన కళ్ళు మనం అమ్ముకున్న దానికి విరాట్ కోహ్లీ ఆ కంటిని మన దగ్గర నుంచి కొనుక్కునడానికి ఎంఆర్ఎఫ్ కంపెనీ పే చేసేంత 3.5 lakhs పర్ సెకండ్, 300 crores తీసుకెళ్ళడానికి ఇస్తున్నారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఏదో నంబర్స్ చెప్పేసి టైంపాస్ చేయడానికి కొరకు నేను రాలేదు. మన కన్ను ఎంత విలువైందో, మన పరిశుద్ధాత్మ దేవునికి ఇది ఏంటండి? ఆలయం అని తెలిస్తే, ఈ విలువైన ఆలయమైన నేత్రము మన యొక్క ఆలయానికి తాళపు చెవిగా, గేటుగా ఉంటే, ఈ ప్రధానమైన వెలుగుకు కారణమైన కంటిని ఎవడు పడితే వాడు ఏం చేస్తున్నాడు? కొనుక్కుంటున్నాడు. ఈరోజు చూడండి, రీల్స్ ప్రపంచం వచ్చి ఇష్టం వచ్చిన రీల్స్ చూపిస్తే దాన్ని ఏం చేసుకుంటాం? చూస్తూ కూర్చుంటాం. వాళ్ళేమో నీ కంటిని కొనుక్కుంటున్నారు, నీ కంటిని ఏం చేస్తున్నావు? అమ్ముకుంటున్నావు. విషాదకర సంఘటన ఏంటంటే, ఈ కూడిక అయిపోయే లోపల ప్రపంచంలో మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఎవరు తెలుసా? ఎలాన్ మస్క్. ఆ జాబితాల్లో మెటాని కొనుక్కుంది ఎవరండి? ఒక ఆయన మార్క్ జకర్బర్గ్. ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కదా మనవి, సోషల్ మీడియా. వీటిలో ఈ గంట అయిపోయే లోపల నువ్వు వద్దన్నా సరే కొన్ని 100 కోట్ల అకౌంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? మార్క్ జకర్బర్గ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆయన హాయిగా కూర్చొని మన కళ్ళన్నింటిని బిజీ పెట్టేసి మన కంటిని ఏం చేస్తున్నాడండి? కొనుక్కుంటున్నాడు. ఈరోజు చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, ఈరోజు ప్రపంచంలో నీ కంటిని కొనుక్కోవడానికి మాత్రమే కంటెంట్ క్రియేట్ చేస్తారు.